అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొత్తం 296 సీట్ల కోసం 5.24 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సంఘం సురక్షితమైన, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహిస్తోంది. అస్సాంలో మరోసారి గెలుపు తమదేనని బీజేపీ ధీమాగా ఉండగా, కాంగ్రెస్ కేరళపై గంపడాసలు పెట్టుకుంది. అస్సాంలోని 126 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక కేరళలోని 140 స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు సంప్రదాయంగా అధికార ఎన్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య ద్విముఖ పోరుగా మారాయి. బీజేపీ కూడా తన ఉనికిని చాటుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా, కాంగ్రెస్, డీఎంకేలతో కూడిన ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఈ 3 రాష్ట్రాలతో పాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఈ 3 రాష్ట్రాల ఫలితాలు దక్షిణ భారత రాజకీయాలపై, జాతీయ స్థాయి పార్టీల వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలు మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ఈసీ ప్రకటించనుంది.